అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ పరిధిలో సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో అక్రమ ఆక్వా సాగు వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణవేత్త యనుమల వెంకటపతి రాజా చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీకి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ సమగ్ర విచారణ జరిపి 2022లో సముద్ర తీరం వెంబడి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న అక్రమ ఆక్వా చేపల చెరువులను తొలగించాలంటూ తీర్పునిస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్జీటీ తీర్పును అధికారులు అమలు చేయకపోవడంతో మరోసారి వెంకటపతి రాజా ఎన్జీటీని ఆశ్రయించడంతో ఎన్జీటీ గతంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దాంతో ఎట్టకేలకు అధికారులు అక్రమ ఆక్వా రైతులు తొలగించుటకు రంగం సిద్ధం చేసుకున్నారు. సకినేటిపల్లి, మల్కీపురం, మామిడి కుదురు మండలాల్లో సముద్ర తీరం వెంబడి 434 అక్రమ ఆక్వా చెరువులను గుర్తించారు. ఈ అక్రమ చెరువులను 2 దశల్లో తొలగించేందుకు ప్రణాళికను సిద్ధం చేసి మల్కీపురం మండలం గొల్లపాలెం నుండి అక్రమ ఆక్వా చెరువులను పూర్తి స్థాయిలో తొలగిస్తున్నట్లు అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. నా పేరు ఎన్ శ్రీనివాసరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, కోనసీమ జిల్లా. సకినేటిపల్లి, మామిడి కుదురు, మల్కీపురం మండలాలలో సిఆర్జెడ్ పరిధిలో అనధికారికంగా అనేక మంది చెరువులు త్రవ్వి పర్యావరణానికి హాని కలిగిస్తున్నట్లు, ఇందుకు చర్యలు తీసుకోవలసిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారిని సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం నివాసి శ్రీ యనుమల వెంకటపతిరాజు గారు ఆశ్రయించి ఉన్నారు. అనధికారిక చెరువులను తొలగించవలసిందిగా